అందరికీ నమస్కారం. కూలిపోనున్న కూటమి తీవ్ర టెన్షన్లో బాబు, పవన్ కళ్యాణ్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చి ప్రభుత్వం కొలువుదీరింది. పాలన ప్రారంభమైంది. అయితే విపక్షం నుంచి మాత్రం ఒక అనుమానం పెరుగుతూ వస్తోంది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనేది వైసీపీ నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే ఇదే సమయంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్, ఓట్ ఫర్ డెమోక్రసీలు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరుణంలో బలమైన చర్చ నడుస్తోంది. మరోవైపు వీవీప్యాట్లు వెరిఫికేషన్ చేయాలని వైసీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అయితే సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. కానీ ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎన్నికల సంఘం వెల్లడించిన పోలింగ్ శాతానికి తరువాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండడం గమనార్హం. అయితే ఏపీలో ఏకంగా 12.54% పోలింగ్ పెరగడంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే చాలామంది వైసీపీ నేతలు నేరుగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఒకవేళ ఫారం 20 నమోదు చేస్తే మాత్రం అవకతవకలు వెలుగు చూసే అవకాశం ఉంది. అదే జరిగితే అత్యున్నత న్యాయస్థానం సీరియస్గా ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకరంగా మారుతుంది. అయితే ఒంగోలు నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్, బొబ్బుల నుంచి పోటీ చేసిన సంబంగి ఈ వెంకట చెన్నప్పలనాయుడు తదితరులు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల అధికారులు వీవీప్యాట్లను లెక్కించకుండా మాక్ పోలింగ్ నిర్వహించి వదిలేయడం అనుమానాలకు దావితీస్తోంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాలినేని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఏపీలో ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్తంగా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అభ్యర్థులు ఒకటి అడిగితే వారు ఇంకోలా సమాధానం ఇస్తున్నారు. కొంతమంది అధికారులు వైసీపీ నాయకులను ఫిర్యాదులు వెనక్కి తీసుకోమని కోరడం గమనార్హం. ఏదేమైనా అవకతవకలు జరిగితే కూటమి ప్రభుత్వం ప్రభావంలో పడినట్లు ఆయన రాజకీయ విషయాలు అభిప్రాయపడుతున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది గంట నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.